కోటి దీపోత్సవ సభకి సమస్త ప్రపంచాన్ని ఆహ్వానించి పరమేశ్వరుడు తేజస్వరూపుడని, తేజోమయుడని, దీపమే దైవమని, ఆర్షమైనటువంటి భారతీయమైనటువంటి ఒక మహాతత్వ సిద్ధాంతాన్ని ఆచరణాత్మక వేదికగా రచన టెలివిజన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం సమస్త మానవాళి తరఫున చేస్తున్నటువంటి ఒక మహోజ్వల ఘట్టంగా భావన చేస్తూ, కాలే స్థలే జలే, కాలం కార్తీక కాలం, స్థలే మహాపుణ్యక్షేత్రం, జలే భక్తులైనటువంటి తీర్థ ప్రజలంతా కూడా ఇక్కడ వేంచేసినటువంటి కాలం. ప్రధానంగా కోటి దీపోత్సవ సందర్భం ఏమిటి అంటే, దామోదరుణ్ణి, పరశివుడైనటువంటి త్రిపురాంతకుణ్ణి, హరిహరులకు మూలమైనటువంటి శక్తిని ఏకకాలంలో మనం ఆహ్వానించుకుంటున్నటువంటి ఒక ప్రధాన సందర్భం ఇది. హరికాలము ఇదే, హరుడి కాలము ఇదే, శక్తి కాలము ఇదే కనుక ఈ దీపపు వెలుగులో వృక్షాశ్చ, కీటకాశ్చ, మత్స్యకాశ్చ అని ప్రమాణం చెబుతున్నది. అంటే కార్తీక దీపపు వెలుగులో ఏ చిన్న చీమ దోమ పారాడినా ఆ జన్మ నుంచి మహోన్నతమైన జన్మ లభిస్తుందని, అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వృక్షజాతి ఈ రోజున ఆకాశం నుంచి సుషుమ్నా కిరణాలని ఔషధీయుక్తంగా స్వీకరించి రాబోయేటువంటి అనంత కాలాలకు ఫలాన్ని వరప్రదానం చేస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం. అంతేకాదు, ఈ రోజున అఖండ భారతావనిలో ప్రవహిస్తున్నటువంటి ప్రతి నది ఈ వెన్నెలని, ఈ వెలుగుని, ఈ కాంతిని, ఈ తేజాన్ని, ఈ అపురూపమైనటువంటి శక్తిని స్వీకరించి నదీ జలాలు తమను తాము శుభ్రపరుచుకుంటూ దాని యందు స్నానమాడిన వారికి అప్పటి వరకు జరిగినటువంటి అనేక జన్మల పాప తాప శాప నిర్మూలనం చేస్తుంది అని మనకి ప్రమాణాలు చెప్తున్నాయి. కనుకనే కోటి దీపోత్సవ సందర్భం కోటాను కోట్ల హృదయాల యొక్క సంగమంగా, మామూలుగా కుంభమేళా జరిగినటువంటి రీతిలో ఇవాళ దామోదరుణ్ణి తలుచుకోవాలి, త్రిపురాంతకుడిని తలుచుకోవాలి. మనలోనే ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మూడు అవస్థలు అంతా కూడా కాలాన్ని ప్రతిబింబిస్తుంది గనక ఇది కాలానికి చేస్తున్నటువంటి ఒక హారతిగా, ఒక నీరాజనంగా, ఒక ప్రదోష పూజగా, ఒక సంధ్యాకాలంలో పరమశివుడు కైలాసంలో లాస్యం చేసేటువంటి ఈ పరమాద్భుత సన్నివేశంలో ఈరోజు నారాయణుడు అంటే శివుడు, కేశవుడు ఏకకాలంలో ఈ సృష్టి మీద తమ అనుగ్రహ వర్షాన్ని కురిపించేటువంటి బహుపుణ్యకాలం ఇది. అందుకనే సర్వవ్యాపి అయినటువంటి విష్ణువు భూలోకాన్ని దర్శనం చేస్తాడు. ఈ క్షణంలో భూమాత పరమశివుణ్ణి తన అరచేత పట్టుకొని నారాయణ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి అభేద అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమికలో ఒక ఆనందతారక స్థితిని కలిగించేటువంటి గతిని కల్పిస్తుంది గనక సమస్త జనులు కూడా చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాలి. ఎందుకంటే ధైర్యానికి మూలం పిరికితనం, వెలుగుకి మూలం చీకటి, జ్ఞానానికి మూలం అజ్ఞానం. కనుక ఈ మూలాలన్నీ కూడా మనం ఛేదించుకుంటూ పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మని పరమ పవిత్రంగా, రమణీయంగా ప్రతి క్షణము కూడా స్వీకరించాలని పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకి మూలమైనటువంటి ఆది పరాశక్తి ఈ కార్తీక మాసం అంతా కూడా సమస్త సృష్టిలో ప్రతి అణువులో కూడా దాగి ఉండి మానవుణ్ణి మహోన్నతుణ్ణి చేయటానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఉదాత్త స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఆపై యథార్థ స్థితికి తీసుకువెళ్ళేటువంటి
పరమ పవిత్రమైనటువంటి కాలం ఇది. భక్తజన హృదయాలన్నీ ఒక మహాతీర్థమై భక్తుల సంకల్పాలన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి ఒక ప్రభాపుంజమైనటువంటి పరమాద్భుత సన్నివేశంలో నేర్వవలసినది ఏమిటి అని, ప్రమిద చేసినవాడు కుమ్మరి, నూనె తీసినవాడు గానుగవాడు, ఒత్తి చేసినవాడు సాలెవాడు. ఈ ముగ్గురు కలిసి ఉండకపోయినట్లయితే ఈ జ్యోతి వెలగదని, జ్యోతి వెలగాలి అంటే జాతి మత వర్గ వర్ణములకు అతీతంగా ఆసేతు సీతాచలం కూడా అఖండ భారతావని ఒక ఆధ్యాత్మిక గురుస్థానంలో నిలబడాలని, దానికై భారతీయుడుగా జన్మ ఎత్తిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొని తమను తాము సరిదిద్దుకొని సనాతనమైన భారతీయమైన ఆర్షమైనటువంటి అతి పురాతనమైనటువంటి మహాధర్మాన్ని మనందరం కూడా ఒక పరమ పవిత్రమైనటువంటి ఆయుధంగా ధరించాలి. ధరించి ప్రతీప శక్తులు, వ్యతిరేక శక్తులు, అంతర్గతంగా ఉన్న అరిషడ్వర్గాలు, త్రిగుణాలు, వీటన్నింటినీ కూడా జయిస్తూ 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 మానవుడు తనలోని దివ్యత్వాన్ని తాను మనసారా జన్మలో ఉండగానే జీవన్ముక్త స్థాయిలో పరిపూర్ణంగా అనుభవించాలి అని మనకి మహత్తర సందేశాన్ని ఇచ్చేదే ఈ కార్తీక దీపోత్సవం. అయితే ఈ సంకల్పం వెనక, వ్యక్తులుగా కనిపించే వారికి వెనక, మనందరి వెనక ఏమున్నది అంటే అది కోటి సూర్య మండల మధ్యస్థైనటువంటి మహాత్రిపుర సుందరీదేవి యొక్క శక్తి. అదే ఈనాడు శ్రీలలితగా మనం భావన చేస్తున్నాం. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కాలము, ఈ సమయం అంతా కూడా దత్తకాలము, ఉదాత్త కాలము, గురుతత్వాల మధ్య ఒక పరమాద్భుతమైన సినర్జీ జరగవలసినటువంటిది. దీపం వెలిగేదాకానే అనేకంగా కనిపిస్తుంది. దీపం వెలిగిన తర్వాత ఇందాక అనుకున్నట్లుగా వృక్షజాతి సంరక్షించబడుతుంది. ఈ కాలం నుంచి అనేక కీటకాదులన్నీ కూడా పరమోన్నతమైన స్థానానికి చేరుకుంటాయి. మానవుడా మహితాత్ముడవుతాడు, దివ్యుడవుతాడు, నవ్యుడవుతాడు, భవ్యుడవుతాడు, తనను తాను ఎరుకలోకి వెళ్తాడు. కనుకనే ఈ కాలంలో దీపాన్ని వెలిగించి ధ్యానించిన, ఒక చిన్న తలపు తలచిన ఏం జరుగుతుంది అంటే స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద కరుణామృత జలధి అరుణాచలమిది అని రమణ మహర్షి చెప్పినట్లుగా, అట్లాగే మానవ జాతి భిన్న భిన్నంగా కనిపించిన ఒక దీపము వలె, పరంజ్యోతి వలె అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మ ఉన్నదని సత్యసాయి భగవానుడు ప్రవచించిన, సర్వజీవులలో ఉన్నటువంటి వెలుగే పరమాత్మని, ఈ వెలుగుకి మూలము చీకటని, ప్రజ్ఞానం గనక బ్రహ్మ అయినట్లయితే అజ్ఞానము బ్రహ్మే కదా అన్నటువంటి మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ, ఇటువంటి వారందరినీ కూడా మనం సమన్వయం చేసుకోవలసినటువంటి కాలం ఇది. ఎందుకని అంటే ఇది ప్రదోష కాలం, ఇది ఉత్తమ కాలం, ఇది ఉన్నత కాలం. ఈ కాలము మంగళప్రదమైనటువంటిది. మనం భారతీయమైనటువంటి తత్వ సిద్ధాంతాన్ని, ఒక భారతీయతని సంపూర్ణంగా గనక మనం అనుభవించకపోయినట్లయితే ఈ జాతి మనకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం సక్రమంగా గనక వాడుకోకపోయినట్లయితే ఒక జన్మ వృధా అయిపోతుంది. గనక ఈ జన్మని సార్థకం చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి దిశగా మనందరం వడివడిగా భద్రంగా చక్కగా అడుగులు వేయాలని, ఆ అడుగులలో ఈ సర్వజాతి నడవాలని, దానికి ఒక పరమ ఉన్నతమైనటువంటి విశ్వవేదికను ఏర్పాటు చేసినటువంటి ఎన్టీవీ, భక్తి టీవీ, రచనా టెలివిజన్ వీరి అధినేతలు దంపతులకి మంగళాశాసనం చేస్తూ సమస్త జగత్తి కూడా ఈ దివ్యమైనటువంటి కాంతిలో వెలుగొందుగాక అని మరొక్కసారి అందరి ముందు చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. చక్కటి వాక్కులతో మనందరికీ కూడా మరింత ఉత్సాహాన్ని అందించిన విఎస్ఆర్ మూర్తి గారికి కోటి దీపోత్సవ వేదిక సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
కార్యక్రమ ప్రారంభంలో మనం మొదటి రోజు సర్పదోష నివారణ పూజ చేసుకున్నాం. ఆ తర్వాతి రోజు మహామృత్యుంజయ అర్చన చేసుకున్నాం. ఈనాటి విశేషం దారిద్ర్య దుఃఖ దహన పూజ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. మనం మొదట చెప్పుకున్నాం శివుడు లయకారకుడే కాడు, ఐశ్వర్యకారకుడు. దారిద్ర్య దుఃఖ నివారణ పూజ అంటే ప్రతి ఒక్కరికి కూడా ముక్తికి మార్గం భక్తి అయితే ఐశ్వర్యకారకం దీపం వెలిగించడం, అలాగే శివునికి ఇలాంటి ప్రత్యేక పూజలు చేయడం. ఇటువంటి అద్భుత కార్యక్రమానికి వేదిక అవుతోంది కోటి దీపోత్సవ వేదిక. సాధారణంగా అంటూ ఉంటారు శివుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని. మరి ఈ కార్తీక మాస శుభవేళ ప్రతి భక్తుడి ఇల్లు అష్టైశ్వర్య సంపదలతో తులతూగాలని ప్రార్థిస్తూ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా సకల శుభాలను అనుగ్రహించే దారిద్ర్య దుఃఖ దహన పూజను నిర్వహించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. మరి కాసేపట్లోనే ఈ పూజ మరికొద్ది క్షణాలలో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ మీరు కూర్చున్న చోట నుంచే పూజలో పాల్గొనండి. అర్చకులు సామూహిక సంకల్పం చెప్పిస్తారు. భక్తితో, నిశ్చల భక్తితో ఈ పూజలో పాల్గొనవలసిందిగా భక్త మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూర్చున్న స్థలంలోనే అర్చక స్వామి సంకల్పం చెప్తారు. అందరూ కూడా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని ఉచ్చరిస్తూ చక్కగా మీ కేటాయించిన స్థలాల్లోంచి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. దారిద్ర్య దుఃఖ దహన పూజ ప్రారంభమవుతోంది. ఒక్కసారి అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ सरस्वत्यै नमः। अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। हर नमः पार्वतीपतये हर हर महादेव। बोला शंकर भगवान की जय। చేతులు పైకెత్తి చెప్పాలమ్మా बोला शंकर भगवान की जय। काशी विश्वनाथ भगवान की जय। श्रीशैल मल्लिकार्जुन भगवान की जय। जय बोलो अमरनाथ अमरलिंगेश्वर भगवान की जय। ओम देवीं वाचमजनयं तदेवास्तां विश्वरूपा पशवोवदन्ते सानो मन्द्रेशो जन्दुहानाधेर्वाकस्मादवसष्टयो अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु। एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। शुभमस्तु। आचम्य ओं केशवाय स्वाहा, ओं नारायणाय स्वाहा, ओं माधवाय स्वाहा, ओं गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षयाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामतिरोधेन ब्रह्मकर्मसमारभे। आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसां पुरुगण्टारवं तत्र देवताह्वानलाञ्छनौ। दैवी गायत्रीश्छन्दः प्राणायामे विनियोगः। ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओमापो ज्योतिः
తీరసోమృతం బ్రహ్మభోర్భవస్వరో. అందరూ కూడా మమ అనుకో నమస్కారం చేయండి. మమ యజమానస్య ఉపాధ్యుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్రస్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్య చరణ సన్నిధో కోటి దీపోత్సవ మహాయజ్ఞ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవా షష్ఠీ సంవత్సరానాం మధ్యే జయనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే షష్ఠ్యాయాం వాసరః వాసరస్థో సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః. అమ్మ ఒక్కసారి మీ యొక్క గోత్రాన్ని మనస్సులో చెప్పుకోండి. గోత్రస్య ఆడవాళ్ళైతే భర్త పేరు ఒక్కసారి మనస్సులో తలుచుకోండి, మగవాళ్ళైతే మీ పేరు తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని ఆడవాళ్ళు మీ పేరు తలుచుకోండి, మగవాళ్ళు కనుక వచ్చి ఉంటే వాళ్ళ భార్య పేరు తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః పిల్లల పేర్లు ఒక్కసారి మనస్సులో తలుచుకోండి అమ్మా. చిరంజీవినః పెద్దవాళ్ల పేర్లు కూడాను, నాన్నగారు అమ్మగారు వాళ్ళు ఉంటారుగా వాళ్ళ పేర్లు కూడాను. మమ సహకుటుంబం అనుకోండి. మమ యజమాన సహకుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోకకల్యాణార్థం సమస్త జనసంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్షఫల ప్రాప్త్యర్థం సకల సస్య సమృద్ధ్యర్థం గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షఫల సిద్ధ్యర్థం కార్తీక మాస పరమ పుణ్య ఫల ప్రసాద సిద్ధ్యర్థం దారిద్ర్య దుఃఖదాశనార్థం యథాశక్తి కార్తీక మాస శుభతమయే దారిద్ర్య దుఃఖ సహిన దహన సహిత శాంతి పూజాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా చేతులు జోడించి సంకల్పాన్ని చెబుతానమ్మా. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. అందరూ చెప్పండి అమ్మా. ఓం మమ నిన్న చెప్పినట్టుగా వెన్నముక నిటారుగా పెట్టి కళ్ళు మూసుకుని పరమేశ్వరుడు కళ్ళలో కనిపిస్తూ మీ సంకల్పాన్ని వింటున్నాడా అన్నంత శ్రద్ధగా చెప్పాలి. నిన్న చెప్పాను కదమ్మా, ఆ విధంగా చెప్పండి. ఓం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకల విధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ సహకుటుంబస్య సర్వ అపమృత్యు పీడా పరిహారార్థం సకల విధ దారిద్ర్య దుఃఖ నాశనార్థం సహకుటుంబస్య సంపూర్ణ శాంతిపూర్వక సుఖ సంతోషాభి వృద్ధ్యర్థం కార్తీక మాస పరమ పవిత్ర శుభ సమయే యథాశక్తి పార్వతీ పరమేశ్వర దారిద్ర్య దుఃఖ దహన స్తోత్ర పఠన పూర్వక పూజాం అహం కరిష్యే. నిన్న చెప్పినట్టుగా అక్కడే కూర్చొని మీరే చేస్తున్నారు అన్న భావనతో చేయండి. దారిద్ర్యము దుఃఖము ఇవన్నీ కూడా మనకు లేకుండగా చేసి సంపూర్ణమైన శాంతినిచ్చేటువంటి పూజా కార్యక్రమం. నిన్న అపమృత్యు పీడ కోసం చేసుకున్న నివారణ కోసం మృత్యుంజయానుగ్రహం కోసం ఈ రోజున దారిద్ర్యము దుఃఖము రెండు వెళ్ళిపోయాయి అంటే ప్రశాంతత ఉంటుంది. పరమేశ్వరుడు కూడా చూసుంటారు మీరు, కైలాసంలో ఇలా కూర్చొని ఉంటాడు, అంత ప్రశాంతంగా ఉంటుంది కైలాసంలో.
పరమేశ్వర అనుగ్రహం మనకి కలిగితే మన ఇంట కూడా ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతత రావాలని పరిపరి విధాలుగా తలుచుకుంటూ పూజ జరిగేంతసేపు కూడా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపాన్ని చెబుతూ వింటూ ఉండండి. మధ్యలో నామాలు చెబుతాను. దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని అందరూ కూడా గట్టిగా చెప్పాలి, కైలాసానికి వినపడేట్టుగా. బోలా శంకర భగవానికి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం తవక్షమభేదం దక్షభాగే వహంతో నాగం పాశం చ ఘంటాం ప్రళయ ఉతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభో పార్వతీశో నమామి. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నగారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం శ్రీం దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీకాత్మధన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. శ్రీం ఓం శ్రీ పార్వతీ సమేత శ్రీ ఉమా పరమేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నక సింహాసనార్థమక్షదాం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేర్ధాతన మహేరణాయ చక్షతే యో వశ్యపతమోరథః తస్య భాజయతేహనః కుశరీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. ఓం శాంతి శాంతి శాంతి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవేతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవేతార్థాన్ అక్షతాం సమర్పయామి. గంధాది సుగంధ చందనపరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. సుద్రవ్యాణీం సమర్పయామి. పుష్పాణీం పూజయామి. ఓం భవాయ దేవాయ నమః శర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః. అందరూ కూడా చేతులు జోడించి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని పదం పదంగా చెబుతాను, గట్టిగా చెప్పండి. ఎంత గట్టిగా చెబితే అంత దారిద్ర్యము దూరం అవుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి ఎవరికి కూడాను మీ వంశ పరంపరలో దారిద్ర్యం అనేటువంటి స్థితి మన దగ్గరికి రాదు. ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతాం. దుఃఖము రాదు, అంటే సంతోషం ఉంటుంది. గట్టిగా చెప్పండి. ఓం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ. గట్టిగా చెప్పాలి. కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాద యుగలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ ఏమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపమాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యాయ పుణ్యభరిత సురార్చితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ చివరి శ్లోకం చాలా గట్టిగా చెప్పాలి, కైలాసానికి వినపడాలి. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణం సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్రాదివర్ధనం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సహి స్వర్గమవాప్నుయాత్. చేతులు పైకెత్తి గట్టిగా ఓం నమః శివాయ 3 మార్లు చెబుతాను, చెప్పాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బోలా శంకర భగవానికి. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన విధాన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్య ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత దశాంగసహిత ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సాక్షం త్రివర్త సంయుక్తం మణినా చోదితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యరామః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరకాద్గోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఉత్తేప్య స్వయాత వేదో భగ్ననృతిర్మమ అశోకుశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశా. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన అర్ధన్వా సత్యేన ప్రశించామి. అమృతమస్తో అమృతోపస్త్రమసే అవసనార్థం అమృతఫలాన్ నారికేళశకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ.
मध्ये मध्ये अमृतपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तोः प्रक्षालयामि पादोः प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि पूगीफले सकर्पूरैर्नागवल्लीदलैर्युतो मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् मुखमासहित ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अथ నీరాజనో మా పరమేశ్వరుడికి అమ్మవారికి హారతి జరుగుతోంది. చేతులతో మీరందరూ కూడా గంటని మోగించాలి. ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఉండాలి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః కాశీపుర నివాసాయ కామిదార్థప్రదాయినే విశాలాక్షసమేతాయ విశ్వనాథాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానందరం రుద్ధ ఆచమనీయం సమర్పయామి ధారయామి. బోలా శంకర భగవాన్ కి జై. దుర్గాంబికా మాతా కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండమ్మా. మళ్ళీ ఒక్కసారి చేతులు జోడించి ఆ పరమేశ్వరుడి యొక్క మంత్రపుష్పం జరుగుతోంది. ఇంతదాకా చేసినటువంటి స్తోత్రం దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం. చివరిలో చెప్పబడింది దారిద్ర్యం దూరం అవుతుందట, సర్వరోగ నివారణ అవుతుందట, సర్వసంపత్కరం మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందట, అదే రకంగా పుత్రపౌత్రాది వర్ధనం పుత్రపౌత్రాలను ఇస్తుందట, అలాగే స్వర్గం మనకి ఖచ్చితంగా ప్రాప్తమవుతుందని దీంట్లో చెప్పబడింది. చేతులు జోడించి మళ్ళీ ఆ యొక్క వెన్నెముక నిటారుగా పెట్టి పరమేశ్వరుని ధ్యానం చేయండి. సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామినే నమః. పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణే నమస్కారం సమర్పయామి. అందరూ కూడా లెంపలు వేసుకోండి. అపరాధ నమస్కారం సమర్పయామి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని దారిద్ర్యము దుఃఖము ఇవన్నీ వెళ్ళిపోయి మంచి జరగాలని పరమేశ్వరుని మనసారా కార్తీక మాస వేళలో కోరుకోండి. మనసారా చెబితే పరమేశ్వరుడికి వినపడుతుంది. భోలా శంకర భగవానికి జై. తత్సద్బ్రహ్మ పరమేశ్వరార్పణమస్తు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. నిజంగా ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం. పూజ్యులు, గురుతుల్యులు, స్వామివార్లు, మహానుభావులు ఈ వేదికను పునీతం చేశారు. వారి రాకతో ఈ కోటి దీపోత్సవ వేదిక మరింత వైభవాన్ని సంతరించుకుంది. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహామండలేశ్వర్ శ్రీ సర్వానంద సరస్వతి స్వామివారిని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మనఃపూర్వకంగా కోరుతున్నాం.
మరికొన్ని క్షణాల్లో యతీంద్రులు చక్కటి అనుగ్రహ భాషణ చేయబోతున్నారు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. प्रभो शंभो दीनं विहित शरणं तव चरणयो भवारण्यादस्मात् विषम विषयात् सर्वभयदात् समुद्धृतो श्रद्धा विधुरमपि बद्धा दरकरं दया दृष्ट्या पश्यन् निजतनयमात्मी कुरु शिवो सानंदमानंद बने वसंतम आनंद कंदम हत पाप वृंदम वाराणसी नाथ मनाथ नाथम श्री विश्वनाथम शरणं प्रपद्ये विद्या प्रदान समये शरदेन्दु शुभ्राम लक्ष्मी प्रदान समये नववेद्रवाभां विद्वेष वर्ग विषये तुतमालनीलां त्वां निर्गुणां परशिवां शरणं प्रपद्ये किं किं दुःखं दनुजदलिनी क्षीयते न स्मृतायां का कः कीर्ति कुलकमलिनी ख्याप्यते नास्तुतायां का कः सिद्धि सुरवरनुते प्राप्यते नार्चितायां कं कं योगं त्वयि न चिनुते चित्तमालामृतायां कोटि दीप महोत्सव पर मंच पर श्री रामानुजाचार्य संप्रदाय के सन्यासी दंडी यति जनः आंध्र प्रदेश तेलंगाना को देखने वाले विश्व हिंदू परिषद के अध्यक्ष राम राजू, बीजेपी के बहुत सक्रिय नेता लक्ष्मण जी और अन्य नेताओं का मैं नाम और जो देवियां भी बैठी हैं जो इस मंच पे मंचासीन हैं सभी को मैं भगवान शिव की तरफ से दीप महोत्सव की तरफ से ओम नमः शिवाय कहता हूँ। दीप महोत्सव वो भी कोटि दीप महोत्सव भगवती जगदम्बा पराम्बा आराध्या दारिद्र दुख भय हारिणी का तुदन्या सर्वोपकार करणाय सदार्थ चित्ता दुर्गे स्मृता हरस भीत मशेष जंतो स्वस्थै स्मृता मत मतीव शुभाम ददासी दारिद्र दुख भय हारिणी का तुदन्या सर्वोपकार करणाय सदार्थ चित्ता। सदार्थ चित्ता जो अपने चित्त में अपने बालक का रुदन भी नहीं देख सकती है, जो दारिद्र नहीं देख सकती है, गरीबी नहीं देख सकती है, रोग नहीं देख सकती है, अपने बच्चे के जीवन में किसी तरह की आपत्ति नहीं देख सकती है, और ऐसी जगन माता जिसको कहें चिन्मयी, चिदंबरा, चिद शक्ति, चिद विलासनी, ऐसी चिद विलासनी जो शक्ति है वो दीप ज्योति स्वरूपा है। या देवी सर्वभूतेषु ज्योति रूपेण संस्था नमस्तस्यै
नमस्तस्यै नमस्तस्यै नमो नमः। आपके जो शरीर की 3 जो शक्तियां हैं, इड़ा, सुषुम्ना, पिंगला, आपके जो 7 चक्र हैं, ये कोटि दीप दान महोत्सव में, ये कोटि दीप महोत्सव में जो आप यहाँ पर आयोजन कर रहे हैं, मैं समझता हूँ भारतवर्ष में ये सबसे पहला महोत्सव है जिसको मैंने जाकर के भी देखा कि एक दिन में हमारे वो राघव चैतन्य जो भक्ति टीवी के, वो कह रहे थे स्वामी जी ये एक दिन में 1.25 लाख दीप जलते हैं और ये 15 दिन कार्यक्रम चलता है। ये दीप दान करना, किसी का जीवन दान करना, दीप दान साधारण नहीं है।